ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భువనగిరి బస్ యాత్రకు బయలుదేరారు. సూర్యాపేట నుంచి భువనగిరి వరకు ఈ యాత్ర సాగనుంది. సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. సూర్యాపేట నుంచి అరవపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ కలెక్టరేట్ నుంచి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. స్వాగత తోరణాలతో కేసీఆర్ కటౌట్స్ తో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం భువనగిరి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భువనగిరి బస్ యాత్రకు బయలుదేరారు. సూర్యాపేట నుంచి భువనగిరి వరకు ఈ యాత్ర సాగనుంది. సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. సూర్యాపేట నుంచి అరవపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ కలెక్టరేట్ నుంచి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. స్వాగత తోరణాలతో కేసీఆర్ కటౌట్స్ తో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం భువనగిరి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక భువనగిరిలో కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, మమత మరి కాసేపట్లో సూర్యాపేట నుండి కేసీఆర్ గారు భువనగిరికి రాబోతా ఉన్నారు. సూర్యాపేట, అరవపల్లి, తిరుమలగిరి, ఆలేరు, జనగాం మీదుగా ఈ షెడ్యూల్ అంతా కూడా ఉంది. ఈ రూట్ మ్యాప్ ఉంది. మరొక గంటన్నర సమయంలో భువనగిరికి చేరుకొని భువనగిరిలోని గాంధీ పార్క్ నుంచి కిలోమీటర్ మేర ఇక్కడ వినాయక చౌరస్తా వరకు కూడా భారీగా రోడ్ షో నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్ ని గెలిపించాలని ప్రజల్ని ఓట్లను అభ్యర్థిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భువనగిరి పట్టణం అంతా కూడా గులామయంగా మారింది. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల నుంచి, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు తరలి వచ్చారు. కేసీఆర్ గారు భువనగిరికి వస్తున్నారన్నటువంటి సమాచారంతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి తరలి వచ్చారు. భువనగిరి పట్టణంలో కోలాహలం నెలకొంది, సందడి నెలకొంది. కేసీఆర్ గారి ప్రసంగం కోసం ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే భువనగిరి జిల్లా కేంద్రంలోనే వారం రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి ఒక విద్యార్థి చనిపోయారు. అంతకంటే ముందు నెల రోజుల ముందు ఇదే గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోన్నారు. కేసీఆర్ గారి హయాంలో ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి గురుకులాలు ఈ రోజు విషాహారంతో, విద్యార్థుల ఆత్మహత్యలతో ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి అల్టిమేటం జారీ చేశారని కూడా యువతలో పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడతా ఉంది. దీంతో పాటు పక్కనే బసవాపూర్ రిజర్వాయర్ కూడా నిర్మించారు. ఆ బసవాపూర్ రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగంగా నిర్మించారు. దాదాపు 90% పూర్తయింది. మరొక 10% పూర్తి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా సస్యామలంగా మారుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బసవాపూర్ రిజర్వాయర్ ని మూలకు పడేసింది.
పనులన్నింటినీ కూడా నిలిపివేసింది. దానిపైన కూడా కేసీఆర్ గారు మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ రైతన్నలు కూడా ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఈ పర్యవేక్షణ అంతా కూడా చేస్తా ఉన్నారు. భారీగా ఏర్పాట్లు చేశారు. భువనగిరిలో అడుగడుగున కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. నిన్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సూర్యాపేట అదేవిధంగా మిర్యాలగూడ జరిగినటువంటి రోడ్ షోలు ఒక చరిత్ర సృష్టించాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి రోడ్ షో కూడా భువనగిరి రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతున్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ గారి బస్ యాత్ర ప్రారంభం కాబోతోంది. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.